ఆగండి ఆగండి ఆగండి, ఏంది వీళ్ళు ముసుగేసుకొని అనుకున్నారా? హాయ్, నేను మా ఆయన మేమైతే ఈరోజు వచ్చేసాం. Guess the place. మేము ఈరోజు వచ్చిన ప్లేస్ వచ్చేసి స్వర్ణగిరి. హాయ్, గుడ్ ఈవినింగ్ అయితే అందరికి. ఈరోజు మేము స్వర్ణగిరికి వచ్చేసినాం అనమాట. ఒక మ్యారేజ్కి అటెండ్ అయినుండే. ఆ మ్యారేజ్ నుంచి స్వర్ణగిరి చాలా దగ్గర అని చెప్పి మళ్ళీ అనుకొని రాలేకపోతున్నామని, ఈసారి అస్సలు మిస్ చేయొద్దని చెప్పేసి మేమైతే బైక్ మీద వచ్చేసినాం. బైక్ మీద నుంచి హౌషాపూర్లో మ్యారేజ్ నుంచి వస్తుంటే భువనగిరి అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకొని అట్ లాస్ట్ ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి దర్శనం కోసం వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. పార్కింగ్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. పార్కింగ్ దగ్గరనే చెప్పాను వచ్చి ఇక్కడ నుంచి బై వాకే వెళ్ళాలి. స్వర్ణగిరి వెలిసి చాలా రోజులైనా కూడా మాకైతే స్వామి ఈ రోజు దర్శన ప్రాప్తి ఇచ్చాడు. అనుకోకుండా అది కూడా శనివారం రోజు దర్శనానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫౌంటైన్ చూపిస్తున్నా. ఎండ అయితే చాలా ఉంది, కానీ రోజు కంటే కొంచెం బెటర్ అనిపించింది. ఇక్కడైతే స్వామివారి పాదాలు స్టార్టింగ్లోనే ఉంటాయన్నమాట. ఈ స్వామివారి పాదాల నుంచి మనకి మెట్ల మార్గం ఉంటుంది. మేమైతే ఇంతవరకు తిరుపతికి అయితే వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామి దర్శనాలు ఇంకా మొదలయ్యాయి అనుకుంటా. మొన్నొకసారి రీసెంట్గా టీటీడీకి వెళ్ళాము. ఈరోజు కూడా అనుకోకుండా ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడైతే మెట్ల మార్గంలో మనకి స్వామి అవతారాలన్నీ ఉన్నాయి. ఇది మా నిజ సౌత. కానీ ఆ ఎండలో మొత్తం మాడిపోయినాం మేమైతే, అందుకే అలా అంటున్నాం అనమాట. సో మెట్లు ఎక్కగానే అక్కడ ఒక మిర్రర్ ఉంటే ఆ మిర్రర్లో చూసుకొని మాట్లాడుకుంటున్నాం. స్టార్టింగ్లో మనకి విఘ్నేశ్వరుడు దర్శనం ఇస్తాడు. తర్వాత మనకి చాలా చాలా మంచి స్కల్ప్చర్ ఉంది. చూడగానే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నేనైతే తిరుపతి చూడలేదు, ఇది చూసే నాకు అనిపించింది ఇంత పాజిటివిటీ ఫీల్. అంటే మరి తిరుపతి చూస్తే నేను ఇంకేమైపోతానో. ఇంకా తిరుపతి భాగ్యం స్వామి ఇప్పుడు కలిగిస్తాడు. ఇక్కడ గరుడ స్వామి మనకి మెట్లు ఎక్కి ముందుకు రాగానే అక్కడ గరుడ స్వామి ఉంటాడు. మొత్తం స్కల్ప్చర్ మీకు చూపిస్తున్నాను. నాకు తెలిసి చాలామంది ఇంతకు ముందుకే వెళ్ళారనుకుంటా, కాకపోతే నేను వెళ్ళాను, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇది వీడియో రూపంగా తీసి మీ దాకా తీసుకొస్తున్నాను. ఇక్కడ శంకు చక్రాలు, గోవింద నామాలు, ఇక్కడ స్వామి శయనిస్తూ ఉన్న స్కల్ప్చర్, శేషుపై శయనిస్తూ ఉన్న స్కల్ప్చర్, అసలు ఇవన్నీ చాలా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి చాలా లైన్ ఉంది సాటర్డే కాబట్టి. అయినా కూడా మాకు దర్శనంలోనే ఒక 45 మినిట్స్ ఆగిపోయామన్నమాట. అయినా కూడా 45 మినిట్స్ వెయిటింగ్ తర్వాత స్వామిని చూసి నాకైతే గూస్ బంప్స్, కళ్ళల్లో లిటరలీ వాటర్ వచ్చేసినాయి. ఆ ఫీల్ ఈ మధ్య నాకు చాలా డివోషనల్ ఫీల్ ఉంటుంది. దాని తర్వాత సేవకి కూడా మాకు ఛాన్స్ దొరికింది. ఇక్కడ సేవ తర్వాత స్వామిని ఆరగింపు సేవ తర్వాత ఇక్కడ ఉయ్యాల సేవకి తీసుకొచ్చారు. అందరూ భుజాల మీద పోటీ పడుతూ నేను మోస్తా అన్నట్టు పోటీ పడుతూ మోసుకొని తీసుకొచ్చారు. ఇక్కడ దీపాల మందిరంలోకి స్వామివారిని తీసుకొచ్చారు. ఆ దీపాల మందిరం దగ్గర స్వామివారికి పూజలు అయ్యాక ఉయ్యాల సేవ చేశారు. చాలా బాగా అనిపించింది. ఉయ్యాల సేవలో పాటలు పెట్టారు, కాకపోతే మనకు అది కాపీరైట్ పెడుతుంది కాబట్టి నేను యాడ్ చేయలేదు ఆ క్లిప్పింగ్. ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసామన్నమాట. వారి సేవ పూజ అంతా కూడా మీరందరూ చూస్తారనే నేను వీడియో రూపంగా తీసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనకి ఆరు బయట కొండపైన హాయిగా కింద కూర్చోబెట్టి చాలా 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 బాగా స్వామివారి పూజ
చూసే భాగ్యం దొరికింది, అది కూడా శనివారం రోజు. ఆ భాగ్యం మీకు కూడా దక్కాలని నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. అక్కడ పూజ తర్వాత ఆంజనేయ స్వామి మండపానికి వచ్చాము. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని జలనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇందాక ఇక్కడ ఏదైతే సేవా విగ్రహాలు ఉన్నాయో ఆ సేవా విగ్రహాలను జలనారాయణ స్వామి దగ్గరికి కూడా తీసుకొచ్చారు. జలనారాయణ స్వామి పూజ అయ్యేంత వరకు కూడా భుజాలపై భక్తులు స్వామివారిని ఓపికగా భక్తితో మోసారు. జలనారాయణ స్వామికి కూడా పూజలన్నీ పూర్తి చేశాక అప్పుడు ఆ విగ్రహాలని మండపానికి తీసుకెళ్లారు. ఈ పూజలన్నీ చూసే భాగ్యం శనివారం పూట వెళ్ళినందుకే కలిగిందనుకుంటా. రోజు ఇలానే అవుతాయా లేదా అనేది నాకు తెలియదు. ఇక్కడ వచ్చేసి మేము వీడియో తీసుకుంటున్నాం. ఇక్కడ నాకు కంటికి కురుపు వచ్చేసి చాలా పెయిన్ అవుతుంది. సో అదే చెప్తున్నాను అనమాట. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మేము ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి 7 years పైగా ఉంటుంది. ఇంకా 779 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి అని స్వామి వారి వీడియో ద్వారా నేను మీ అందరినీ అడుగుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మొత్తానికైతే ఇక్కడ జలనారాయణ స్వామి దగ్గర కూడా పూజలు కంప్లీట్ అయ్యాక ఆ జలంలో మొత్తం అక్కడున్న పబ్లిక్ మీద నీళ్ళు విసిరారనమాట. సో అవన్నీ చిన్నపిల్లల్లాగా ఎగ్జైట్ అయితే చూసారు అందరు కూడా. ఇంకా పూజలన్నీ కంప్లీట్ అయిపోయాక స్పేస్ దొరికింది, కొంచెం వీడియో అండ్ ఫొటోస్ తీసుకున్నాము. మా స్వర్ణగిరి విజిట్ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు బ్యాక్ మోలాలి టు అవర్ హోమ్. టెంపుల్ సూపర్ ఉంది, బాగుంది. ఇంకొక తిరుపతి దేవస్థానానికి వచ్చినట్టుంది. వెరీ నైస్. పునర్దర్శనం ఫ్యామిలీతో వస్తాం. ఈ ఎగ్జామ్స్ అయిపోయాక పిల్లల్ని తీసుకురాలి. యాక్చువల్లీ పెళ్ళికి వచ్చినాం, పెళ్ళి నుంచి ఇటే వచ్చేసినాం, కానీ మరలా వస్తాం, మళ్ళా దర్శనించుకుంటాం. చాలా మంచి దర్శనం అయింది. అయ్యని భుజం మీద మోసే భాగ్యం నాకు దక్కింది. థ్యాంక్ యూ గాడ్. ఈ శనివారం ఇలా నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ. సర్వే జనాభా సుఖినో భవంతు. జై శ్రీరామ్.